సో, గుండెపోటు ముందు వచ్చే లక్షణాలేంటంటే, ఒకటి గుండె మధ్య భాగంలో బాగా బరువుగా అనిపించటం. ప్లస్ ఈ భారం అనేది మనకి ఒక 10 నిమిషాల నుంచి పావుగంట కంటే ఎక్కువ సేపు కంటిన్యూయస్‌గా ఉన్నా ఇది హార్ట్ రిలేటెడ్ పెయిన్ అని చెప్పుకోవచ్చు. దాంతో పాటు ఏంటంటే, సడెన్‌గా ఆయాస పడుతూ ఉంటాం. సో, ఒక ఫ్లోర్ మెట్లెక్కినా గానీ, లేదా ఒక 100 మీటర్లు నడిచినా కానీ ఆయాస పడతా ఉండటం. దీంతో పాటు ఖాళీగా కూర్చున్నప్పుడు సడెన్‌గా చెమటలు పడతాం, చల్లటి చెమటలు పడతాం. ఇవన్నీ గుండె లక్షణాలని చెప్పుకోవచ్చు. అలానే దాంతో పాటు ఏంటంటే గుండె దడ. సో, ఖాళీ కూర్చున్నప్పుడు గుండె వేగం పెరిగిపోవడం గానీ, లేదా సడెన్‌గా గుండెలో బీట్స్ కొంచెం స్కిప్ అయినట్టు అనిపించినా గానీ, ఇవి గుండె లక్షణాలని చెప్పుకోవచ్చు. అలానే తీవ్రమైన అలసట. సో, ఇంతకుముందు బానే ఉండి, మనకి కొంచెం దూరం నడవంగానే తీవ్రమైన అలసట ఉన్నా కూడా, గుండెలో బ్లాకేజ్ ఉన్నప్పుడు మనకి ముందుగా కనిపించే లక్షణాలని చెప్పుకోవచ్చు. సో, ఈ లక్షణాలన్నీ కనిపించినప్పుడు మనం ఏం చేయాలి? ఒకటేంటంటే ముందు మనం ఇమ్మీడియేట్‌గా బ్లడ్ థిన్నర్స్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. సో, మనం బ్లడ్ పలచబడే మందులు ఉంటాయి. యాస్పిరిన్ ప్లస్ క్లోపిడోగ్రిల్ అని. దాంతో పాటు కొలెస్ట్రాల్ తగ్గించే మందులు ఇవి వేసుకొని ఇమ్మీడియేట్‌గా దగ్గరలో ఉన్న హాస్పిటల్‌కి వెళ్ళిపోయి ఈసీజీ 2 డే ఎకో టెస్ట్ చేయించుకుంటే మనకి ఒక లెవెల్‌లో ప్రాబ్లమ్ ఉందో లేదో తెలుస్తుంది. సో, ఈ రెండిటితో పరిమితం అవ్వకుండా మనకి నిరంతరం ఆ పెయిన్ ఇంకా తగ్గకపోతే గనక ట్రోపోనిన్ అనే బ్లడ్ టెస్ట్ ఉంటుంది. సో, ఈ టెస్ట్ అనేది మనకి నొప్పి స్టార్ట్ అయిన 4 గంటల తర్వాతే పాజిటివ్ వస్తుంది. సో, 4 గంటల ముందే మనం టెస్ట్ చేయించుకున్నా కూడా నెగెటివ్ ఉంటుంది. సో, ఒకటి టెస్ట్ నెగెటివ్ ఉందని చెప్పి మనం నిర్లక్ష్యం చేయకుండా పెయిన్ తగ్గపోతే గనక ఇంకోసారి ట్రోపోనిన్ మళ్ళా రిపీట్ చేసుకోవాలి 4 గంటల తర్వాత. సో, ట్రోపోనిన్ పాజిటివ్ ఉంటే ఆ నొప్పి గుండె రిలేటెడ్ పెయిన్ అని మనం అనుకోవచ్చు. అప్పుడు దగ్గరలోని కార్డియాలజిస్ట్‌ని సంప్రదిస్తే మీకు కావాల్సినంత వైద్యం అంటే ఫస్ట్ యాంజియోగ్రామ్ చేసి బ్లాక్స్ ఉన్నాయో లేదో నిర్ధారణ అవుతుంది. బ్లాక్స్ ఉంటే గనక ఏ మోతాదులో బ్లాక్స్ ఉన్నాయి, దానికి ట్రీట్మెంట్ ఏం చేయాలో కూడా కార్డియాలజిస్ట్ మీకు సూచనలు చేస్తారు. సో, ఈ గుండెపోటు ఎందుకొస్తుందంటే, గుండెపోటుకి కావాల్సిన రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే మనిషికి బీపీ ఉన్నా, షుగర్ ఉన్నా, అధిక కొలెస్ట్రాల్ ఉన్నా ఇవి గుండె సంబంధించిన రిస్క్ ఫ్యాక్టర్స్ అని చెప్పుకోవచ్చు. అలాగే మనం ఇప్పుడు ఈ కాలంలో చూసుకుంటే గనక స్ట్రెస్ బాగా పెరిగిపోతుంది. నిద్ర లేకపోవటం, ప్లస్ మనకున్న అలవాట్లు స్మోకింగ్ గానీ, ఆల్కహాల్ గానీ, ప్లస్ ముఖ్యంగా ఉబ్బకాయం. ఈ జనరేషన్‌లో చూసుకుంటే మనం తినే ఫుడ్ వల్ల, లేదా ఎక్సర్సైజ్ చేయకపోవటం వల్ల ఉబ్బకాయం బాగా పెరిగిపోతా ఉంది. సో, ఇవన్నీ గుండెకి సంబంధించిన బ్లాకేజ్ ఉండడానికి రిస్క్ ఫ్యాక్టర్స్ అని మనం చెప్పుకోవచ్చు. ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ అన్ని మనం కంట్రోల్ చేసుకోగలిగితే మన హార్ట్‌ని హెల్తీగా ఉంచుకుంటాము. సో, ఈ గుండె సమస్యలనేది బోత్ మగవారికి, ఆడవారికి ఈక్వల్‌గానే వస్తా ఉంటుందండి. ఎస్పెషల్లీ ఆడవారిలో ఏంటంటే మెనోపాజ్ అయిన తర్వాత ఆ రిస్క్ అనేది మగవారితో సమానంగా ఉంటుంది. సో, కొంతమందికేంటంటే ఇప్పుడున్న జనరేషన్‌లో చూసుకుంటే మెనోపాజ్ అవ్వకముందు కూడా హార్ట్ అటాక్ అనేది మనం చూస్తా ఉన్నాము. సో, దీనికి ముఖ్యమైన కారణాలేంటని చూస్తే గనక ఒకటి ఇప్పుడు ఈ జనరేషన్‌లో ఉన్న ఆడవారిలో వారు కూడా జాబ్ చేస్తా ఉండి మగవారితో సమానంగా స్ట్రెస్ తీసుకుంటున్నారు. నిద్ర లేకపోవటం. ప్లస్ ఉబకాయం ఉండటం వల్ల వాళ్ళు తినే ఫుడ్ వల్ల, ప్లస్ హార్మోనల్ డిస్టర్బెన్సెస్. సో, రెగ్యులర్‌గా మెన్సెస్ సైకిల్ లేకపోవటం గానీ, లేదా వాళ్ళు వాళ్ళు వాడే మెడిసిన్స్ కొన్ని ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ వల్ల గానీ, వీటి వల్ల ప్లస్ ఆడవారిలో కూడా రిస్క్ ఫ్యాక్టర్స్ స్మోకింగ్, ఆల్కహాల్ ఈ మధ్య ఎక్కువగా చూస్తా ఉన్నాం. సో, ఇవన్నీ మనం రిస్క్ ఫ్యాక్టర్స్ అని చెప్పుకోవచ్చు. ఎస్పెషల్లీ ఇవి అన్ని అలవాట్లు ఉన్న వారికేంటంటే లేడీస్‌లో కూడా మెనోపాజ్ ముందే హార్ట్ అటాక్ రిస్క్ ఎక్కువ చూస్తా ఉన్నాం ఈ మధ్య కాలంలో. సో, మనకి ఈ గుండె సమస్యలు తగ్గించుకోవడానికి ముఖ్యంగా మనం చేయవలసిన జాగ్రత్తలు గానీ, అలవాట్లు గానీ ఏంటంటే, ఒకటి మనకున్న రిస్క్ ఫ్యాక్టర్స్. బీపీ కంట్రోల్‌లో ఉంచుకోవటం, బీపీ మందులు సక్రమంగా వాడుకొని బీపీ 130/80 130/80 కంటే లోపు మెయింటైన్ చేయాలి. సో, మందులతో పాటు ఏంటంటే సాల్ట్ తగ్గించుకోవాలి. రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయాలి. సో, ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో, సగటున రోజుకి ఒక అరగంట సేపు ఎక్సర్సైజ్ చేయాలి. ఎక్సర్సైజ్ ఏంటంటే బ్రిస్క్ వాకింగ్ గానీ, జాగింగ్ గానీ చేయాలి. ఒక అరగంట సేపు అలానే వారానికి ఒక 5 రోజులన్నా ఈ వాకింగ్ చేయాలి. ఎక్సర్సైజ్ చేయాలి. దీంతో పాటు డైట్ కంట్రోల్. సో, మనం తినే ఆహారపు అలవాట్ల వల్ల మన గుండె మీద ప్రభావం చాలా ఎక్కువుంటుంది. సో, ఎస్పెషల్లీ ఈ ఫాస్ట్ ఫుడ్స్ గానీ, జంక్ ఫుడ్ గానీ అవాయిడ్ చేయాలి. మనం తినే ఆహారంలో డైలీ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ కలగలుపుకొని ఇంట్లో అంటే హోమ్ కుక్డ్ ఫుడ్ తీసుకుంటే మనం హార్ట్‌ని హెల్తీగా ఉంచుకుంటాము. సో, డైట్, ఎక్సర్సైజ్‌తో పాటు మన రిస్క్ ఫ్యాక్టర్స్. సో, బీపీ కంట్రోల్ ఉంచుకోవాలి. షుగర్ మన 3 మంత్స్ యావరేజ్ హెచ్‌బీఏవన్సీ చూసుకుంటే గనక అది 7 లోపు మెయింటైన్ చేయాలి. ప్లస్ ఉబ్బకాయం ఉంటే గనక బరువు తగ్గటానికి తగిన సూచనలు డైటీషియన్ సంప్రదించుకొని మనం డైట్ కంట్రోల్ చేసుకోవాలి. మన బాడీ మాస్ ఇండెక్స్ అనేది 25 లోపు మెయింటైన్ చేయాలి. సో, ఉబ్బకాయం ఉన్న వాళ్ళు ఏంటంటే
అబవ్ 30 ఉంటే ఒబేసిటీ అంటాము. 25-30 ఓవర్ వెయిట్ అంటాం. ప్రతి ఒక్కరిలో ఏంటంటే వాళ్ళ బీఎంఐ తెలుసుకోవాలి. మీ బీఎంఐ ఎంతుంది? సో, ఫోన్‌లో, యాప్‌లో మీ బీఎంఐ కాలిక్యులేట్ చేసుకోవచ్చు. మీ హైట్, వెయిట్ తెలిస్తే మీ బీఎంఐ ఎంతుందో చెక్ చేసుకోవచ్చు. సో, మీ బీఎంఐ ఎంతుంది? దాన్ని నార్మల్ ఉందా లేదో చూసుకొని బీఎంఐ కంట్రోల్ చేసుకోవాలి. అలాగనే మన అలవాట్లు స్మోకింగ్ పూర్తిగా మానేయాలి. ఆల్కహాల్‌ని బాగా తగ్గించుకోవాలి. ప్లస్ మన స్ట్రెస్ బాగా తగ్గించుకోవాలి. సో, మనకి స్ట్రెస్ ఎందుకొస్తుంది? సో, వర్క్ రిలేటెడ్ స్ట్రెస్ ఉందా లేదా చూసుకొని స్ట్రెస్ తగ్గించుకోవడానికి ధ్యానం గానీ, మెడిటేషన్ గానీ, ప్రాణాయామం గానీ చేసుకొని స్ట్రెస్ తగ్గించుకోవాలి. ఇవన్నీ చేసుకొని హార్ట్ హెల్తీగా ఉంచుకోవచ్చు మనం.